నన్ను ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకూడదని ట్రై చేసి చివరికి నువ్వే వెళ్ళిపోతున్నావా లక్ష్మి? ఈరోజు భార్గవ్ దీపక్ల పెళ్లి రోజు. కేక్ కట్ చేశాక నువ్వు లోపలికెళ్ళు. నందిని, నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నట్టు, జాగ్రత్తలు చెప్తున్నట్టు లేదు. బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎస్ మల్లిక, బ్లాక్మెయిలే చేస్తున్నాను. చెప్పండి, ఎవరు మీరు? నాతో ఏం పని? మేడం, నా పేరు రాఘవ. నేను వినోద్ గారి కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ని. గత కొన్ని రోజులుగా వినోద్ గారు ఆఫీస్కి రావట్లేదు. నాకు ఏం చెప్పలేదు. ఆయన ఫోన్ కూడా పనిచేయడం లేదు. కొంచెం ఆయన ఎక్కడున్నారో చెప్తే ఆయనతో ఒకసారి మాట్లాడాలి. ఆఫీస్లో పెండింగ్ వర్క్ చాలా ఉండిపోయింది. ఆయన వస్తేనే కొన్ని ఆర్డర్స్ క్లియర్ అవుతాయి. లేదంటే డెలివరీ అవ్వాల్సిన స్టాక్ కంపెనీలోనే ఉండిపోతుంది. దానివల్ల కొన్ని కోట్లలో నష్టం వస్తుంది మేడం. ఓకే ఓకే, నేను మీకు కాల్ చేస్తాను. మేడం గారితో మాట్లాడుతున్నాను. వరంగల్ నుంచి బ్రాంచ్ మేనేజర్ మేడం. సేమ్ ప్రాబ్లం. డెసిషన్ చెప్పడానికి బాస్ లేరు. ఏదైనా చేయడానికి మాకు పవర్స్ ఉండవు. మీరే ఏదైనా చేయాలి మేడం. నేనేం చేస్తానండి? ఏదైనా చేయడానికి ఇది నా కంపెనీ కాదుగా. నేను మా లాయర్ గారితో మాట్లాడాను మేడం. సార్ ఆయన ప్రాపర్టీ అంతా మీ పేరు మీదే రాశారని చెప్పారు. కాబట్టి ఇక మీరే మా బాస్. నేనా? అవును మేడం, మీరే. అవునమ్మా, నువ్వు కంపెనీ చైర్పర్సన్ కావాలని వినోద్ కోరిక కూడా. వాడు లేడు, అజ్జీ రాదు. ఇక కంపెనీలన్నీ ఎవరు చూసుకుంటారు? నువ్వు తప్ప వేరే ఎవరూ లేరు కదమ్మా. అమ్మా, వినోద్ నిన్ను ఆదర్శంగా తీసుకొని బిజినెస్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఒక రకంగా కంపెనీ డెవలప్మెంట్లో నువ్వు కూడా ఉన్నట్టేనమ్మా. అసలు వాడు నా కడుపును పుట్టకపోతే, నీకు మనవడు కాకపోతే, వాడికి నీలాంటి ఆలోచనలు, నీలాగే ఇన్ని కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చేవమ్మా? ప్లీజ్ అమ్మా, ఇంకేం ఆలోచించుకో. నువ్వు ఈ పని చేయకపోతే బిజినెస్ మొత్తం కూలిపోతుంది. షేర్స్ మొత్తం పడిపోతాయి. కొన్ని వందల మంది ఉద్యోగస్తుల జీవితాలు రోడ్డు మీద పడిపోతాయి. నీకోసం కాకపోయినా వాళ్ళందరి కోసమైనా చైర్పర్సన్గా ఈ కంపెనీని టేకోవర్ చేసుకుని కంపెనీని బతికించమ్మా. నువ్వన్నమాటని నిలబెట్టుకోమ్మా. అలాగే భార్గవి, చేస్తాను. వాడి కంపెనీని కాపాడడానికి చైర్పర్సన్లా కాదు, ఒక వర్కర్లా పనిచేస్తాను. అందరూ వారసులై పెద్దలిచ్చిన దాన్ని కాపాడితే నేను ఈ ఇంటి పెద్దగా వాడిచ్చిన దాన్ని నిలబెడతాను. రాఘవ్ గారు, మీరు బయలుదేరండి. నేను వచ్చి అన్నీ సరిచేస్తాను. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాట్స్ అమ్మా. ఆహా, నా చేత్తో వండుకున్న గులాబ్ జామ్ ఫస్ట్ నేనే టేస్ట్ చేయాలి. ఆహా, ఏం స్మెల్! వాసనకే తినేయాలనిపిస్తోంది. తినేశాక ఇంకేం చేయాలనిపిస్తుందో. ఎవరు చేశారో గానీ గులాబ్ జామున్ అద్దిరిపోయింది. వెళ్ళి బౌల్ స్పూన్ తెచ్చుకునే టైం వేస్ట్. చేత్తో ఇలా తినడం బెస్ట్. రోజీ, ఏంటి అశ్విని, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? నువ్వు గులాబ్ జామ్ ఎందుకు తిన్నావు? ఏ తినకూడదా? ఇక్కడ ఎవరో చేసి పెట్టారు కదా, వాసన బాగుందని. నేను చేసిన స్వీట్ ఇది.
ఏ నువ్వు చేస్తే ఎవరు తినకూడదా? నేను తినకుండా ఎవరు తినకూడదు? తింటే తప్పేంటి? తప్పేంటా? అమ్మమ్మా చూడమ్మమ్మా, అశ్విని ఏం చేసిందో. తను చేసిన గులాబ్ జామున్ తను తినే వరకు ఎవరు తినకూడదంట. తినకూడదు, నాకిష్టం ఉండదు. అదేంటి? ఇది నీళ్ళు కాదు కదా, నీ ఇష్టం వచ్చినట్టు నడవడానికి. రోజీ ప్లీజ్, తను చేసింది నువ్వెందుకు తిన్నావు? అదేంటమ్మమ్మా నువ్వు కూడా అలా మాట్లాడతావు? అయినా అవి తనే చేసిందని నాకెలా తెలుస్తుంది? ఎవరు చేసినా వాళ్ళని అడిగి తినాలి కదా రోజీ. అది మన ఇంట్లో అలవాటు లేని పని కదమ్మా. కొత్త మనుషులు వచ్చినప్పుడు కొన్ని కొత్త పద్ధతులు అలవాటు చేసుకోవాలి. ఎవరి కోసమో మన అలవాట్లు ఎందుకు మార్చుకోవాలమ్మమ్మా? రోజీ, నీ మనవరాలు ఎక్కువగా మాట్లాడుతుంది, నాకు నచ్చట్లేదు. నువ్విలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు. అసలు నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. నీ ఇష్టాలు ఇక నడవు రోజీ. ఇక్కడ నాకు నచ్చిందే జరుగుతుంది. అమ్మమ్మా ఏంటి తనేదేదో మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావు? అశ్విని, తను చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను. అమ్మా ఏంటమ్మా నువ్వు సారీ చెప్పడం ఏంటి? రోజీ చేసింది అసలు తప్పే కాదు, మరి నువ్వెందుకు సారీ చెప్పాలి? అయినా తను మన ఇంటికొచ్చింది, ఒకరింటికి వెళ్ళినప్పుడు ఒద్దిగ్గా ఉండాలి. అంతేకాని ఇలా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా బిహేవ్ చేస్తే దాన్ని పద్ధతి తక్కువతనం అని అంటారు. భార్గవి, ఎందుకు ఎక్కువ తక్కువ మాట్లాడుకోవడం? వెళ్ళి సారీ చెప్పేస్తే అయిపోతుంది కదా. రోజీ, వెళ్ళి సారీ చెప్పేయమ్మా. దీపక్, నువ్వు కూడా ఏంటి? ఏంటన్నా నేను తనకు సారీ చెప్పాలా? నేను కాదు, మన ఇంట్లో తను చేసే రాద్ధాంతానికి తనే మనకు సారీ చెప్పాలి. రోజీ, నీ మనవరాలు లైన్ క్రాస్ చేస్తుంది. నీకు ముందే చెప్పాను, నాకు తేడా అనిపిస్తే నేను ఇక్కడ ఉండనని. అశ్విని ప్లీజ్, నువ్వు ఆవేశపడకు. తన బదులు నేను సారీ చెప్తున్నాను అంటున్నాను కదా. వద్దమ్మమ్మా, నా కోసం నువ్వు తలదించుకోవడం నేను తట్టుకోలేను. నేనే తప్పు చేశాను కదా, నేనే సారీ చెప్తాను. సారీ అశ్విని, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు. రోజీ, ఇక నుంచి ఇంట్లో జరిగే తప్పులన్నీ కౌంటింగ్ అవుతాయి. శ్రీకృష్ణుడు ఎవరికో 100 తప్పుల వరకు అవకాశం ఇచ్చాడంట, కానీ నాకంత ఓపిక లేదు, అవసరమూ లేదు. 50 తప్పులు, 50 తప్పులే. ఎందుకు ఎందుకు అమ్మా దీపక్లు అశ్వినికి అంత సపోర్ట్ చేస్తున్నారు? లక్ష్మి, నువ్వు తుడిచేస్తే చెరిగిపోవడానికి నీ మనసేమీ బ్లాక్ బోర్డ్ కాదు, నీ బాధేమీ చాక్పీస్తో రాసిన రాత కాదు. ఎందుకు బాధపడతావు లక్ష్మి? నువ్వెంత బాధపడినా రోజీ మనసేమీ మారదు. ఎందుకు చెల్సాని గారు రోజు ఇలా ఎందుకు చేసింది? కొత్తగా ఏం చేసింది? ఎప్పుడు చేసేదే చేసింది. బాధపడకు. నేను బాధపడేది నా గురించి కాదు, రోజీ గురించి.
అవును చెల్సాని గారు, రోజీ గురించే నేను భయపడుతున్నాను. పరిస్థితి ఇప్పుడిప్పుడే మళ్ళీ కుదుట పడుతోంది. ఇంతలోనే అశ్విన్ తీసుకొచ్చి పెట్టుకుంది. ఏ సంబంధం లేని నందినియే ఇంత పగబట్టింది. అంటే అశ్వినికి మనకేమైనా సంబంధం ఉందా లక్ష్మి? అదే, సంబంధం ఉందని కాదు చెల్సాని గారు, కానీ ఇలాంటిది ఒకసారి చూశాక కూడా మళ్ళీ అదే పని ఎలా చేస్తుంది రోజీ? నాకు చాలా కంగారుగా ఉంది చెల్సాని గారు. అశ్విని ఏం చేస్తుందో అని కంగారుగా ఉంది. ఏం చేసినా చూసుకుంటానికి మేమంతా ఉన్నాంగా లక్ష్మి. నందిని మోసం చేసినప్పుడు కూడా అందరం ఉన్నాం, కానీ ఏం చేయగలిగాం? నందిని మోసం చేసింది, అశ్విని ముఖం మీద కొట్టినట్టు చేస్తుంది. రెండింటికి చాలా తేడా ఉంది లక్ష్మి. ఎదురు నుంచి వచ్చిన కత్తిపోటు కన్నా వెనక నుంచి వచ్చిన వెన్నుపోటే చాలా డేంజర్ లక్ష్మి. అశ్వినిది కత్తిపోటే, వెన్నుపోటు కాదు. కాబట్టి ప్రాబ్లం లేదు. సరే, నేను వెళ్తాను లక్ష్మి. సరే చెల్సాని గారు, రోజీ జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు జాగ్రత్తలు చెప్పకూడదు లక్ష్మి. నేను బాగానే ఉంటాను చెల్సాని గారు, మీరు వెళ్ళండి. సరే, వస్తాను. లక్ష్మి, ఏంటి తెలుగు సినిమాలో మలయాళం డైలాగ్స్ వచ్చినట్టు మొహం అలా పెట్టావు? తులసి వనంలోకి గంజాయి మొక్క వస్తుందేంటా అని చూస్తున్నాను. నాకు ప్రస్తుతం ఇది తులసి వనంలా లేదు, అశోకవనంలా ఉంది. సొంత వాళ్ళకి దూరమైన సీతలా నువ్వున్నావు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ రాముడు లేని సీతని ఈ అశోకవనం నుంచి మంచి మోడర్న్ పార్క్లోకి తీసుకెళ్దామని వచ్చాను. కలిసుంటే కలదు సుఖం అని నువ్వనుకుంటే తను మెచ్చిందే రంభ అని రోజీ అనుకుంటుంది. అందుకే నిన్ను బయటికి పంపించేసి ఆ అశ్వినిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. రోజీ ఆ తప్పు ఇప్పుడు కాదు, ఇంతకు ముందే చేసేసింది. కాకపోతే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసింది, అంతే. కానీ ఈసారి చాలా త్వరగా బయటికి వచ్చేసినట్టున్నావు కదా? బయటికి వచ్చినా మా మనసులు ఎప్పుడూ కలిసే ఉంటాయి. అలా అనుకొని ఆనందపడే బదులు నాతో వచ్చి కలిస్తే జరిగిన దానికి కక్ష తీర్చుకోవచ్చు, మనసును సంతోష పెట్టుకోవచ్చు. ఎడారిలో నీరుంటుందని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఎండమావుల వెంట ఎంత పరిగెత్తినా నీరుండదు. నీతో కలిసి ఎంత దూరం ప్రయాణం చేసినా సంతోషం దొరకదు. ఆలోచించుకో లక్ష్మి, నాదెప్పుడు ఓపెన్ ఆఫరే. నా ఇంటి తలుపులు ఎప్పుడూ ఓపెన్ చేసే ఉంటాయి. నువ్వు వస్తే ఇద్దరం కలిసి రోజీకి చుక్కలు చూపించొచ్చు. నిన్ను బయటికి పంపించిన అశ్వినిని బయటికి పంపించొచ్చు. నందిని, ఇంకొక మాట రోజీ గురించి మాట్లాడితే నువ్విక ఇంటికెళ్ళవు. నువ్వు నన్ను నీ ఇంటికి రమ్మంటున్నావంటే నీకు ఉపయోగం లేకుండా పిలుస్తావని ఎలా అనుకుంటాను? నీలాంటిది పిలిస్తే వచ్చి కలుస్తానని నువ్వెలా అనుకుంటావు? వెళ్ళిపో నందిని. ఆలోచించుకో లక్ష్మి. నీలాంటి వాళ్ళ గురించి నిమిషం ఆలోచిస్తేనే నరకంలో పడతాం. ఇంకా గంటలు రోజులు కలిసుంటే ఆ నరకం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. లక్ష్మి, తప్పు మాట్లాడుతున్నావు. నాతో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ నరకం కనిపించదు, నాకు ఎదురుగా ఉన్న వాళ్ళకే నరకం కనిపిస్తుంది. వద్దు నందిని, ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ కనిపించొద్దు. వెళ్ళిపో, లేదంటే నీకు నరకం కనిపిస్తుంది. ఓకే, వెళ్తాను. కానీ ఒక్క విషయం, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్తాను. ఎస్, ఇదే అఖిల్ని పాతి పెట్టిన ప్లేస్.
అంటే అంటే అఖిల్ ఇక్కడి నుంచి తీసేశారు. ఎవరు? నేను అఖిల్ని పాతడం వీడియో షూట్ చేసిన వాళ్లే అఖిల్ బాడీని బయటకు తీసుంటారు. ఇంతకీ అఖిల్ చనిపోయాడా లేదా? అంటే అఖిల్ బతికే ఉన్నాడా? నాకు కనిపించింది అఖిల్ ఆత్మ కాదా? ఎస్, అఖిల్ ఇంకా బతికే ఉన్నాడు. అఖిల్ ఇక్కడి నుంచి తీసేసి సేవ్ చేసి ఈ ప్లేస్లో ఈ బొమ్మను పెట్టేశారు. ఎవరు అఖిల్ని సేవ్ చేశారు? అసలు ఆ వీడియో ఎవరు తీశారు? విక్రమ్కి ఆ వీడియో ఎందుకు పంపించారు? అసలు ఎవరికి తెలుసు? నేను అఖిల్ని చంపినట్టు ఎవరికి తెలుసు? ఎస్, నందినికి తెలుసు. ఒక్క నందినికి తప్ప నేను ఇంకెవరికి ఫోన్ చేయలేదు. అంటే నందినియే ఆ వీడియో తీయించి నాతో అబద్ధం చెప్పిందా? ఎస్, నందిని విక్రమ్కి ఫోన్ చేసింది. విక్రమ్ వచ్చి వీడియో తీశాడు. ఎస్, ఇదే జరిగింది. అందుకే విక్రమ్ ఫోన్లో వీడియో ఉంది. అది చూపించి నన్ను గ్రిప్లో పెట్టుకోవాలనుకుంది. అంటే నందిని నన్ను మోసం చేసింది. నందిని నాతో డ్రామా ఆడింది. ఎందుకు ఎందుకు ఎందుకురా నన్ను నందిని మోసం చేసింది? ఎందుకు చెప్పురా, ఎందుకు? దమయంతిగా ఉన్నప్పుడు నందినిని గెలవలేక ముంబైకి వెళ్ళి ఈ అఖిల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని మల్లికా చోప్రాగా మారి ఇక్కడికొచ్చాను. మల్లికలాగే నందినిని గెలవాలనుకున్నాను. తనతో ఫ్రెండ్షిప్ చేశాను. నా గ్రిప్లోకి తెచ్చుకొని నిదానంగా ఓడిద్దామనుకున్నాను. కానీ నందిని నన్నే గ్రిప్లోకి తీసుకుంది. మల్లికా, మల్లికా, నువ్వు దమయంతిగా దొరికిపోతే ఓ కేసు క్లోజ్ అయిపోతుంది. ఎన్ని రోజులుగా ట్రై చేస్తున్నాను, నువ్వెక్కడా దొరకట్లేదు. ఎక్కడున్నావు మల్లికా? ఎక్కడో ముంబైలో ఉన్న అఖిల్ని పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొస్తే వాణ్ణి కూడా తన గ్రిప్లో పెట్టుకుంది. వాడు నందిని ఫోటో చూస్తే చాలు సొల్లు కారుస్తాడు. అలాంటిది తన పక్కనే ఉంటే ఒళ్ళే మర్చిపోతాడు. తను ఏం చెప్తే అది చేస్తాడు. మల్లికా, నందిని, అఖిల్ పరపతిని అడ్డం పెట్టుకొని నేను నిన్ను దెబ్బ కొట్టాలనుకుంటే వాణ్ణి అడ్డం పెట్టుకొని నువ్వు నన్ను దెబ్బ కొట్టావు కదా. నేను నిన్ను దమయంతిగాను గెలవలేదు, మల్లికగాను గెలవలేదు. ఛ, 2 రకాలుగా ఓడిపోయాను. మల్లికా, ఇప్పుడేం చేద్దామంటావు డియర్? దెబ్బతీస్తాను. నందినిని ఎలాగైనా దెబ్బతీస్తాను. నందిని, నీ మీద యుద్ధం ఆపను. ఎలాగైనా నిన్ను ఓడిస్తాను. నా ప్రాణం పోయినా నిన్ను మాత్రం వదలను. నీకు హెల్ప్ చేసిన నా దొంగ మొగుడు అఖిల్ని కూడా వదలను. ఏంటి లోకి? ఐఎమ్ సారీ. ఏంటిలా వచ్చావు? ఏంటిలోకి ఇది? మర్యాద గల అబ్బాయిలు చేసే పనిదేనా? అమ్మాయిలు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే ఇలా లోపలికి వచ్చేయడమేనా? మల్లికా, లేదు మల్లికా, నేనేం చూడలేదు. నిజం చెప్పులోకి. నువ్వు ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది కదూ. చాటుగా ఉండి అంతా చూసేసి ఇప్పుడు ఏమి చూడనట్టు నటిస్తున్నావు కదూ. నిజం మల్లికా, నేను నిజంగా నిజమే చెప్తున్నాను. నేను జస్ట్ ఇప్పుడే పైకి వచ్చాను. సరదాగా అన్నానులే కానీ ఏంటి ఇలా వచ్చావు? అఖిల్ గారు ఉన్నారేమో చూసి వెళ్దామని వచ్చాను. ఏ, అఖిల్తో ఏదైనా పనుందా? పని అంటే కొంచెం పర్సనల్ పని. ఏం పని? ఆయనతోనే చెప్పాలి. ఓకే, చెప్దు గాని 2 రోజులు వెయిట్ చేయి. ఏ, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళారా? అవును. ఎప్పుడొస్తారు? తెలీదా? ఎక్కడికి వెళ్ళారో తెలీదా? ఎప్పుడొస్తారో తెలీదా?
రెండూ తెలీదు. కాని వస్తారు, వచ్చి తీరుతారు. రప్పిస్తాను. అంతవరకు నువ్వు మాత్రం అఖిల్ గురించి ఇంటికి రాకు. అఖిల్ గురించి రాకూడదా, లేక నీ గురించి కూడా రాకూడదా? నా గురించి నువ్వెప్పుడైనా రావచ్చు, కానీ ప్రస్తుతానికి వెళ్ళిపో. ఏంటి ఇంత తేడాగా ఉంది? కానీ కాన్ఫిడెంట్గానే ఉంది. మొన్నట్లో తడబాట్లేదు, టెన్షన్ లేదు. ఏదో మ్యాటర్ జరుగుతోంది. ఓకే మల్లిక, నేను వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. బాయ్. నువ్వు ఈ నెక్లెస్ సెలెక్ట్ చేసుకోవడం నాకు నచ్చలేదు. నీకు నచ్చాల్సిన అవసరం లేదు. నీ ఇష్టాలతో నాకు పని లేదు. అసలు నువ్వు ఇక్కడ ఉండకర్లేదు.